స్టెంట్ వేయాల్సి వస్తుందా లేదా అనేది తెలిసేది ఓన్లీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాతే. అంటే పేషెంట్ని చూసి స్టెంట్ వేయాలని డిసైడ్ చేయడం కష్టం. అంటే గెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హార్ట్ అటాక్తో వచ్చారనుకోండి మీ దగ్గరికి, ఆ పేషెంట్కి రక్తనాళం 100% బ్లాక్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే అట్లీస్ట్ మేజర్ బ్లాక్ 90% పైన ఉంటుంది హార్ట్ అటాక్ రావాలంటే. అట్లాంటి పేషెంట్స్కి స్టెంట్ పడే అవకాశాలు 100% అలా అనుకోవటం. కానీ కంపల్సరీగా స్టెంట్ వేయాలని ఎప్పుడు తెలుసుకుంటామంటే, మీరు ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే చేతి నుండి కానీ కాలు నుండి కానీ రక్తనాళాలు చూసి దాంట్లో 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే అప్పుడు ఈ పేషెంట్కి స్టెంట్ వేయాలి. ఇది కాకుండా ఇదే పేషెంట్కి ఎడం పక్క మెయిన్ రక్తనాళంలో బ్లాక్ 50% కంటే ఎక్కువ, తర్వాత మల్టిపుల్ రక్తనాళాలు అంటే గుండెలో ఉండే 3 మేజర్ రక్తనాళాల్లోనూ కూడాను బ్లాక్స్ ఉంటే జనరల్లీ ఇట్లాంటి పేషెంట్కి స్టెంట్ వేసే ముందర అవసరమా లేదని చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి పేషెంట్లో మెజారిటీ పేషెంట్స్కి, ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి బైపాస్ అవసరం పడే అవకాశం ఉంది. అట్లాంటి పేషెంట్స్కు బ్లాక్స్ ఉన్నా కూడా 90% కంటే ఎక్కువ ఉన్నా కూడా స్టెంట్ కంటే బైపాస్ అనేది రికమెండ్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.